నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. ఇండియన్ పాపులర్ స్టార్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు శుక్రవారం తీవ్ర గాయమైంది. డ్యాన్స్ సీక్వెన్స్ కోసం ప్రాక్టీస్ చేస్తుండగా కాలికి బలమైన గాయమైంది. దాంతో వెంటనే స్థానికంగా ప్రైవేట్ హాస్పిటల్లో ప్రాథమికంగా చేర్పించారు. ఆమెకు ఇంజురీ ఎలా జరిగింది, ఇంజురీ నుంచి రికవరీ అవ్వడానికి ఎంతకాలం పడుతుంది, దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనకు అందించడానికి ఒమేగా హాస్పిటల్కు చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మనోజ్ కుమార్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. డాక్టర్ గారితో మాట్లాడి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, రష్మిక మందన్నకు ఈ ఇంజురీ అసలు ఎలా జరిగి ఉండవచ్చు అంటారు? ముందుగా యాక్చువల్గా యూజువల్గా లైక్ నేషనల్ క్రష్ రష్మిక గారు యాక్చువల్గా ఆవిడకి ఇది జరగటం చాలా బాధాకరం. బట్ యూజువల్గా ఇది ఒక స్పోర్ట్స్ ఇంజురీ అంటారు దీన్ని. సో తనైతే యాక్చువల్గా డాన్స్ ఆడేటప్పుడు పడ్డారు యాక్చువల్గా. సో ఈ డాన్స్ ఆడేటప్పుడు పడ్డప్పుడు ఏమైందంటే ఈ తుంటి భాగంలో అంటే కాలుకు వచ్చే ఈ తుంటి భాగంలో ఫీమర్ అండ్ ఎస్టాబులర్ కి మధ్యలో ఫెమోరో ఎస్టాబులర్ ఇంపింజ్మెంట్ అంటారు. అంటే ఫీమర్ కి భాగానికి నేను ఒకసారి మీకు ఈ బొమ్మను చూపిస్తున్నాను. మీరు దీన్ని చూడగలిగితే మీకు ఇది ఇంకా బాగా అర్థం అవుతుంది. సో దీంట్లో ఇది ఫీమర్ భాగం అయితే సో దీన్ని ఎస్టాబులర్ భాగం అంటారు. సో ఈ ఎస్టాబులర్ భాగానికి ప్లస్ ఈ ఫీమర్ భాగానికి మధ్యలో ఈ లాబ్రల్ అని అంటారు. సో ఈ లేబ్రం ఏమైందంటే సో దీంట్లో ఇది ఇంపింజ్మెంట్ అవడం, ఇది తెగటం. దీన్ని తెగటం వల్ల ఆవిడ డాన్స్ చేసేటప్పుడు మెల్లి తిరిగి పడటం వల్ల దీనివల్ల ప్రాబ్లమ్స్ అంటే ఇది నలిగి దీనివల్ల ఎక్కువగా ప్రాబ్లం ఉంటుంది. దీనివల్ల నడవలేకపోవచ్చు. సో దీనివల్ల హిప్ జాయింట్ అంటే నడిచేటప్పుడు కానీ, ఏదైనా రన్నింగ్ చేసేటప్పుడు కానీ, ఏదైనా స్పోర్ట్స్ ఆడేటప్పుడు కానీ, లేదంటే ఏదైనా డాన్స్ చేసేటప్పుడు కూడా దీని మీద ఎక్కువ భారం ఉంటుంది యూజువల్ గా. ఎందుకంటే ఒక జాయింట్ మూమెంట్ అంటే ఈ మూమెంట్ అంతా కూడా దీని మీద ఆధారపడి ఉంటుంది. ఈ మూమెంట్ అన్ని కూడా. సో ఈ మూమెంట్ అవ్వటానికి మేజర్ కారణం కూడా ఈ ఫెమరో ఎస్టాబులర్ ఇంపింజ్మెంట్ అనేది ఎక్కువగా కాజ్ చేస్తుంటది. సో ఆవిడకి ఈ భాగంలో జరగటం వల్ల ఈ ఫెమరో ఎస్టాబులర్ ఇంపింజ్మెంట్ అవ్వటం వల్ల ఆవిడకి నడవటానికి కానీ కొంచెం అంటే తను చిన్న చిన్న పనులు చేయటానికి కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. ఇనిషియల్ గా ఏంటంటే ఇది యూజువల్ గా ఎంఆర్ఐ స్కాన్ అంటే ఎక్స్రేస్ లోనో నార్మల్ ఎక్స్రేస్ లోనో కనపడేది కాదు. ఇది ఎంఆర్ఐ స్కాన్స్ లో యూజువల్ గా దాన్ని క్లియర్ గా ఎలిసిట్ చేయగలరు. సో అలా ఈ లిగమెంట్ ఇంజురీస్ ఉన్నప్పుడు వీళ్ళు ఏంటంటే నొప్పి చాలా తక్కువ ఉండొచ్చు, కానీ ఇన్స్టెబిలిటీ ఎక్కువగా అంటే మనం కదిలేటప్పుడు కానీ నడిచేటప్పుడు కానీ ఇన్స్టెబిలిటీ వల్ల ఈ జాయింట్ ఎక్కువగా పెయిన్ రావడం జరుగుతుంది ఇన్స్టెబిలిటీ వల్ల. సో దీనివల్ల వాళ్ళు కదలికలు చేసేటప్పుడు కానీ, నడిచేటప్పుడు కానీ, లేదా వాళ్ళు తిరిగేటప్పుడు కానీ, మామూలుగా నడిచినప్పుడు మామూలుగా తిరిగినప్పుడు జాయింట్ స్టేబుల్ గా ఉంటుంది. అదే ఇది ఎప్పుడైనా నలిగినప్పుడు ఏమవుతుందంటే సడన్ గా పెయిన్ రావటం, మళ్ళీ జారి పడటం అనేది ఎక్కువగా జరుగుతుంటుంది. సర్జరీ అవసరం పడుతుందంటారా? ఇనిషియల్ గా ఏంటంటే ఇఫ్ మనకి ఒకవేళ చిన్న టేర్ ఉండి చాలా చిన్న టేర్ అది రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అనుకుంటే 6 నుంచి 8 వారాల్లో తను మళ్ళీ రీగెయిన్ అయ్యి మళ్ళీ అన్ని చేసుకునే విధంగా రావచ్చు. టియర్ ఒకవేళ స్టేజెస్ పెరిగి గ్రేడ్ 4 టియర్ గా ఉంటే, కంప్లీట్ ఎస్టాబులర్ ఇంపింజ్మెంట్ ఉండి కంప్లీట్ గా పెయిన్ ఎక్కువగా ఉండి ఇది నలిగిపోతుంటే అంటే ఈ ఫీమర్ అండ్ ఎస్టాబులర్ మధ్యలో నలుగుతుంటే మాత్రం చాలా పెయిన్ ఉంటుంది. అలాంటి టైంలో దీన్ని సర్జరీ చేసి ఆ బోన్ కి ఇక్కడ దాకా దీన్ని ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, ఆమె రష్మిక మందన్న ఈ సర్జరీ తర్వాత లేదంటే ఈ రెస్ట్ తీసుకున్న తర్వాత 6 వారాల తర్వాత అంటే ఇంతకు ముందులా ఆమె డాన్స్ చేయగలుగుతారా, ఇంతకు ముందులా ఆమె నడవగలుగుతారంటారా? ఖచ్చితంగా అండి. ఇంతకు ముందు ఎలా ఉన్నారో సేమ్ అలాగే ఇప్పుడు ఈ సర్జరీ అయిన తర్వాత కానీ, లేదంటే ఇలా రెస్ట్ తీసుకొని తగ్గినప్పుడు కూడా మళ్ళీ ఇంతకు ముందు ఎలా ఉన్నారో అలాగే చేయగలరు. ఓకే సార్. అయితే ఈ మధ్య రామ్ చరణ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇలాగే షూట్ సమయంలో ఇంజురీస్ గురయ్యారు. ఈ ఫిల్మ్ స్టార్స్ కి తరచూ ఎందుకు ఇలా ఇంజురీస్ జరుగుతున్నాయి అంటారు? ఇప్పుడు చాలా మంది ఇప్పుడు రామ్ చరణ్ గారు కావచ్చు, రీసెంట్ గా పెద్ద మూవీలో జరిగిన ఇంజురీ కావచ్చు, ఆయనకి టిఎఫ్సిసి జాయింట్ అంటే మన రిస్ట్ జాయింట్ లో ఉన్న ఒక టిఎఫ్సిసి జాయింట్ అంటారు. ఇది ఒక మేజర్ లిగమెంట్ అన్నమాట. సో అది చిరగడం వల్ల ఆయన ప్రతిసారి మూమెంట్ లో లేదంటే ఏదైనా ఒక సోమర్సాల్ట్ చేయాలన్నా ఇలాంటప్పుడు ఆయన ఈ పెయిన్ అనేది ఎక్కువ గమనించేవాళ్ళు. సో దాన్ని గమనించిన తర్వాత దాన్ని ఎంఆర్ఐ స్కాన్ చేసి చూసిన తర్వాత దాంట్లో టియర్ ఉంది, దానికి రిపేర్ చేయడం జరిగింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారికి షోల్డర్ ఇంజురీ అయినప్పుడు, లేదంటే ఆయన ఫైట్స్ ఇంజురీ అయినప్పుడు, లేదా దీనప్పుడు ఒక అబ్నార్మల్ యాంగిల్స్ లో వాళ్ళు దాన్ని చేయడం జరుగుతుంటది. అలాంటప్పుడు ఇంజురీ జరిగేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.
ఇలా కాకుండా జనరల్ గా చాలా మంది పబ్లిక్ లో కానీ లేదంటే సినిమా యాక్టర్స్ కానీ నేను చెప్పేది ఏంటంటే అందరూ కూడా ఎటువంటి స్టంట్స్ చేసేటప్పుడు కానీ లేదంటే డాన్స్ మూమెంట్స్ లో కానీ వాళ్ళు చేయాలనుకున్న ఒక అబ్నార్మల్ మూమెంట్స్ చేసేటప్పుడు ముందుగా వార్మప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో మనం ఏదైనా స్టెప్స్ వేసేటప్పుడు చేసేటప్పుడు ఏదైనా ఒక చిన్న పని అంటే ఒక డాన్స్ మూమెంట్స్ కావచ్చు లేదంటే ఫైట్ మూమెంట్స్ కావచ్చు, చిన్న స్ట్రెచెస్ చేసుకొని వెళ్ళగలిగితే ఇలాంటి ఇంజురీస్ అనేది చాలా వరకు తక్కువ ఉంటాయి. ఈ చాలా మంది చేసే వాళ్ళలో న్యూట్రిషన్ తక్కువ ఒకటి, రెండోది రాత్రి నిద్రపోకుండా పొద్దునే మళ్ళీ ఒక షూట్ కి వెళ్తాము, రాత్రి రెస్ట్ లేకుండా చేయటం షూటింగ్, అండ్ మార్నింగ్ మళ్ళీ ఇంకో షూట్ ఉండటం, ఈ రెండింటి మధ్యలో రెస్ట్ లేకుండా ఉండటం వల్ల జాయింట్స్ కానీ ఈ లిగమెంట్స్ కానీ ఇవన్నీ స్టిఫ్ గా ఉంటాయి. సో ఈ స్టిఫ్ గా ఉండటం వల్ల వాళ్ళు పొద్దున్న లేచి ఒక ఫైట్ ఇంజురీస్ లో కానీ లేదంటే ఒక డాన్స్ మూమెంట్స్ లో కానీ అబ్నార్మల్ గా ఒక చిన్న మూమెంట్ పడ్డా నార్మల్ గా సాగే గుణం ఉన్న లిగమెంట్స్ కొంత సాగే గుణాన్ని మించి సాగినప్పుడు ఏమవుతుందంటే చెరుగుతుంది. సో అది చిరిగినప్పుడు ఇన్స్టెబిలిటీ అనేది క్రియేట్ అవుతుంది అండ్ ప్రాబ్లమ్స్ అనేటివి క్రియేట్ అవ్వడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయి. సో అలాగే రష్మిక మందన గారు కూడా సేమ్ ఈ హిప్ జాయింట్ లో కానీ లేదంటే కాలుకు కూడా చిన్న గాయం జరిగింది. ఆ కాలుకు జరిగిన చిన్న గాయానికి అయితే యూజువల్ గా చిన్న చిన్న అంటే మెటాటార్సల్ ఫ్రాక్చర్స్ అంటారు. సో లేదా యాంకిల్ జాయింట్ లో అయితే బైమాన్యులర్ ఫ్రాక్చర్స్ అంటారు. సో ఇవైతే యాక్చువల్ గా 6 నుంచి 8 వారాల్లో హీల్ అవడం జరుగుతుంది. కానీ తను రెస్ట్ తీసుకుంటే ఈ టైంలో చాలా వరకు రెస్ట్ తీసుకోవటం, కాలు ఎలివేట్ చేసి పెట్టుకోవటం, దీనివల్ల చాలా వరకు ఫాస్ట్ గా హీలింగ్ ఉంటుంది. ఇప్పుడు ఉన్న లేటెస్ట్ ట్రీట్మెంట్స్ లో ఫ్రాక్చర్స్ హీల్ అవ్వటానికి అండ్ ఈ కార్టిలేజెస్ అంటే ఈ జాయింట్ లో ఉన్న కార్టిలేజెస్ అరగకుండా ఉండటానికి చాలా వరకు కొత్త మెడిసిన్స్ ఉన్నాయి. దీనివల్ల ఫాస్టర్ హీలింగ్ కూడా వచ్చున్నాయి ఇప్పుడు. సార్ ఈ మధ్య అలాగే పవన్ కళ్యాణ్ గారికి షోల్డర్ కి సర్జరీ జరిగింది. ఆయనకి ఈ ప్రమాదం అంటే ఆయనకి ఈ షోల్డర్ కి సర్జరీకి ముందు ఆయనకి ఏం జరిగింది అసలు? యాక్చువల్ గా చాలా అంటే రీసెంట్ గా ఆయన పొలిటికల్ ఎంట్రీ అయిన తర్వాత చాలా వరకు ఆయన స్టేజ్ షోస్ లో కానీ ఫ్యాన్స్ చాలా మంది ఆయన చిన్నప్పుడే ఆయన కరాటీ అండ్ మార్షల్ ఆర్ట్స్ లో చాలా ప్రాముఖ్యం పొందిన వ్యక్తిగా ఉన్నారు ఆయన. సో అలాంటప్పుడు జరిగే చిన్న చిన్న ఇంజురీస్ లో అప్పుడు ఆల్రెడీ ఆయన ప్రాక్టీస్ లో ఉన్నారు కాబట్టి ఈ టైప్ లో ఇంజురీస్ జరిగేదానికి అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు యాక్టింగ్ లోనో ప్లస్ మిగతా దాంట్లోకి వచ్చిన తర్వాత లేదంటే పాలిటిక్స్ వచ్చిన తర్వాత కొంత స్ట్రెయిన్ అంటే బాడీ స్ట్రెయిన్ అవ్వటం కానీ ఈ స్ట్రెచెస్ మజిల్ స్ట్రెచెస్ అవ్వడం కానీ దీని కానీ చేయడం తక్కువగా ఉండటం కానీ ఏదైనా చిన్న ఇన్సిడెంట్ లో కూడా నేను రీసెంట్ గా ఆయనే స్టేజ్ మీద చెప్పారు. యాక్చువల్ గా చాలా మంది ఫ్యాన్స్ నాకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కావచ్చు లేదంటే నన్ను ఒక్కసారి నన్ను టచ్ చేసి ఒక ఫీల్ అవ్వడానికి కావచ్చు లేదా నా మీద అభిమానంతో కావచ్చు నా చెయ్యిని గట్టిగా లాగడం జరుగుతుంది. చాలా మంది నేను చూశాను. సో అలాంటప్పుడు అభిమానులు చేసినప్పుడు ఈ చెయ్యి అనేది చాలా వరకు తిరిగింది. ఒక చెయ్యి కాదు, ఆయనకైతే మరీ 2 చేతులు అంటే ఒక చెయ్యి అంటే చాలా మందికి ఎవరైతే డామినెంట్ హ్యాండ్ అంటారు, ఇన్డామినెంట్ హ్యాండ్ అంటారు. సో డామినెంట్ హ్యాండ్స్ ఇంజురీ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ ఆయనకి ఏంటంటే 2 చేతులు జరిగాయి, 2 భుజాలు కట్ అయిపోయి జారిపోయిన పరిస్థితికి వచ్చింది. సో అలాంటి సిచ్యువేషన్ లో చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను ఒక బొమ్మను చూపిస్తాను షోల్డర్ ఇంజురీస్. పవన్ కళ్యాణ్ గారికి చేసిన సర్జరీస్ లో కూడా సేమ్ ఇలాంటి మజిలే టేర్ అయింది ఆయనకి. ఈ మజిల్ టేర్ అవటం వల్ల చాలా వరకు ఆయన ఈ భుజం జారిపోయింది. అంటే మామూలుగా షోల్డర్ జాయింట్ ఇలా ఉంటుంది, ఈ షోల్డర్ జాయింట్ అనేది కింద జారిపోవటం వల్ల ఏదైనా చేయడానికి కూడా రాని పరిస్థితి వస్తుంది. సో చాలా ఇబ్బంది పడుతూ చాలా పెయిన్ఫుల్ గా కూడా ఆయన చాలా పార్లమెంట్ సెషన్స్ కానీ చాలా ప్రజల్లోకి వెళ్ళటం కానీ ఇవన్నీ జరిగింది. బట్ నౌ హీఈస్ రికవర్డ్ ఫర్ ఒక హ్యాండ్ కి అయితే రికవర్ అయ్యారు. నెక్స్ట్ 3 months కి నెక్స్ట్ 2వ హ్యాండ్ కూడా చేయాల్సి వస్తుంది సర్జరీ ఆయనకి. సో నేను చెప్పేది ఏంటంటే చాలా మంది సినిమా యాక్టర్స్ కావచ్చు, స్పోర్ట్స్ పీపుల్ కావచ్చు, లేదంటే ఎవరైనా మన ఇన్ జనరల్ గా మన పబ్లిక్ కావచ్చు. సో దోస్ హూ ఆర్ బీన్ ఇన్ పబ్లిక్ లైఫ్ అండ్ ప్రైవేట్ లైఫ్ ఆర్ ఇన్ ఈ సెలబ్రిటీ లైఫ్ లో ఉన్నప్పుడు దే హ్యావ్ ప్రతి దాంట్లోనూ ఎక్కడో ఒక ఛాన్స్ లో పడటం కానీ లేదంటే ఇంజురీస్ కానీ లేదా ఫ్యాన్స్ షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు కానీ జరిగేదానికి చాలా అవకాశాలు ఉంటాయి. మీరు మీ బాడీని ఫిట్ గా ప్లస్ దాంట్లో ఒక సాగే గుణంగా అన్నిట్లోనూ ఉండేటట్టుగా జాగ్రత్తగా చూసుకోవటం అండ్ మీరు ఏ పని చేసినా ముందు వార్మప్ చేయటం వల్ల జాయింట్ స్ట్రెచెస్ బాగా ఉంటుంది, లిగమెంట్ స్ట్రెచెస్ బాగా అవుతాయి.
ఫ్లెక్సిబిలిటీ అనేది మీరు అన్నట్టుగా చాలా వరకు ఫ్లెక్సిబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. Hmm. సో ఇంజురీస్ అనేటివి తక్కువ జరుగుతాయి. ప్రతి దాంట్లోనూ ప్రతి స్పోర్ట్స్ లోనూ ఇంజురీ జరిగేదానికి ప్రతి దాంట్లో అవకాశం ఉంటుంది. Hmm. కానీ మనకి జరిగే అవకాశాన్ని తగ్గించడం మాత్రమే మన చేతిలో ఉంటుంది. ఇది మన చేతిలో ఉండేది మనం కరెక్ట్ గా ఫాలో అవ్వగలిగితే, కరెక్ట్ గా చేయగలిగితే ఈ ఇంజురీస్ అనేది చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. నాకు తెలిసి ఇప్పుడు ఈ ఈ ఈ టీవీ షో చూసే వాళ్ళందరికీ చెప్తున్నాను, అది యాక్టర్స్ కావచ్చు, స్పోర్ట్స్ పీపుల్ కావచ్చు, చాలా మంది కావచ్చు. నేను చూసే స్పోర్ట్స్ పీపుల్ కానీ యాక్టర్స్ కానీ వీళ్ళందరికీ కూడా చెప్తున్నాను. సో మీరు కూడా రేపు ఇంజురీ కాకుండా ఉండాలంటే మీరు చేయాల్సిన మేజర్ థింగ్ ఏంటంటే వార్మప్ ఎక్సర్సైజ్ అనేటివి. అంటే మీరు యూఆర్ నాట్ ఇన్ స్పోర్ట్స్ ఆల్సో, స్పోర్ట్స్ లో ఉండక్కర్లేదు, కానీ వార్మప్స్ అంటే కొద్దిగా స్ట్రెచెస్ చేసుకోవటం, కొద్దిగా అన్ని జాయింట్స్ ని రిలాక్స్ చేసుకోవటం వల్ల ఫ్లెక్సిబిలిటీని పెరుగుతుంది. ఇంజురీస్ అనేటివి రానివ్వకుండా ఆపుకోగలరు. ఓకే సార్. సార్ ఇప్పుడు రష్మికకైతే రీహాబిలిటేషన్ అవసరం ఉండవచ్చు అంటారా? ఖచ్చితంగా. అంటే ఫస్ట్ ఎముక హీల్ అవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్ గా ఒకవేళ లిగమెంట్ అయితే యూజువల్ గా గ్రేడ్ 4 టియర్ ఉంటే దానికి రీహాబిలిటేషన్ కాదు. యాక్చువల్ గా దాని తర్వాత అంటే ఒకవేళ సర్జరీ జరిగిన తర్వాత రీహాబిలిటేషన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో ఆవిడకి కూడా యాక్చువల్ గా ఒకవేళ చిన్న ఇంజురీ ఉండి, బోన్ ఇంజురీ ఉండి 6 to 8 weeks లో హీల్ అయిపోతే తొందరగా రాగలరు, తొందరగా నడవగలరు, మళ్ళీ డాన్స్ చేయగలరు. ఓకే సార్. అయితే రష్మిక మందన్న ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండవచ్చు అంటారు ఇప్పుడు? షీ నీడ్స్ టు టేక్ రెస్ట్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ రెస్ట్ తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దాన్ని గ్రావిటేషన్ అంటారు. యూజువల్ గా ఏంటంటే మనం కాలు భాగంలో అయినప్పుడు యూజువల్ గా చేతిని అయితే ఒక బ్యాగ్ లో పెట్టుకొని ఇలా పెట్టుకోవచ్చు, దాన్ని మన గుండె కన్నా ఎత్తులో ఉంచడం అంటారు. అదే గుండె కన్నా తక్కువ భాగంలో అంటే కాళ్ళలో ఉన్నప్పుడు ఎప్పుడు ఏమవుతుందంటే ఎక్కువగా వాపు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే తను ఖచ్చితంగా దాన్ని పడుకొని అంటే గుండె కన్నా కాలు ఎత్తులో ఉండాలి. ఇప్పుడు మీరు చూపిస్తున్న ఫోటోలో కూడా గుండె కన్నా కాలు కిందనే ఉంది. సో తనకి వాపు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో తను ఎప్పుడు పడుకొని ఉండి 2 దిండ్లు పెట్టుకొని దాని మీద కాలు పెట్టుకొని ఉండటం వల్ల తనకి మేలు అవుతుంది, తనకి బెటర్ అవుతుంది, చాలా ఫాస్ట్ గా హీల్ అవుతుంది. అండ్ తొందరగా మనం కూడా ఆవిడ్ని మన కొత్తగా రణబలి అని కొత్త 2 సినిమాలో కూడా తను యాక్ట్ చేస్తున్నారు. తొందరగా దాంట్లో వచ్చి ఈ ఫైట్ సీన్ లోను, ఈ డాన్స్ సీన్ లోను పడ్డప్పుడు మళ్ళీ అదే సీన్స్ చేయడానికి చాలా వరకు ఈ భయం ఉంటుంది. బట్ తను కానీ ఈ రెస్ట్ టైంలో అంటే ఈ 6 to 8 weeks ఆఫ్ రెస్ట్ టైంలో చాలా జాగ్రత్తగా కాలు ఎత్తులో పెట్టుకోవడం, మంచి హీలింగ్ టాబ్లెట్స్, న్యూట్రిషన్స్, కొలాజన్స్ అనేది కొత్తగా వచ్చినాయి. సో అవి తీసుకోవడం వల్ల ఫాస్ట్ హీలింగ్స్ ఉంటాయి. ఓకే సార్. రష్మిక మందన్నకు జరిగినటువంటి ఇంజురీ గురించి, అలాగే సెలబ్రిటీస్కి ఎందుకు ఇలాంటి ఇంజురీస్ జరుగుతాయనే విషయాలు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. ఓకే, రష్మిక మందన్నకు ఈ ఇంజురీ జరగడం అనేది చాలా బాధాకరం. అయితే ఆమె 6 వారాల పాటు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అంటున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని, అలాగే మరిన్ని రాబోయే సినిమాల్లో ఆమె మళ్ళీ మనకు ఇంతకు ముందులా కనిపించాలని కోరుకుందాం.